హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఖమ్మంపాటి. ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. అందుకోసం అని చెప్పేసి దోసకాయ సన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను. చింతపండు కూడా తీసి పెట్టేశాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటో, ఆనియన్స్ ఇవి కట్ చేసేసి పెట్టేసుకున్నాను. తగినంతగా ఉప్పు తీసి పక్కన పెట్టేశానండి. అలాగే ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అవి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటో వేసేస్తున్నాను. దోసకాయ పచ్చడిలో టమాటా వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. టమాటా వేస్తే టేస్ట్ మాకు నచ్చుతుంది, అందుకే వేసాను. మీకు నచ్చకపోతే వేసుకోవద్దండి. పల్లీలు వేసి చేసుకున్నా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే చింతపండు వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిపోయాయండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇవే మిక్సీలోకి వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసేస్తున్నాను. టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలండి. దీంట్లో ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలు వేసి కలిపేసుకుంటున్నాను. నేనైతే దీంట్లో తాలింపు వేయట్లేదండి. మీకు కావాలంటే మీరు వేసుకోండి. టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి.